హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొన్న మధ్య జగన్ గారు ఒక మాట అయితే చెప్పారు, ఇక నుంచి నన్ను జగన్ 2.0 చూస్తాను అన్నారు. అంటే మళ్ళీ ముద్దుల యాత్ర 2 అని చెప్పుకొచ్చే సార్. ఇది సహజంగా ఆయన ఎప్పుడైనా యాత్ర చేస్తే ముద్దులు పెడతా ఉంటారు కదా, ముద్దుల యాత్ర 2 అని చెప్పొచ్చు సార్. ఇది ఆయన ముద్దుల యాత్ర గతంలో చూసాం, అయిపోయింది. ముద్దులు పెట్టి నెత్తిన చేతులు పెట్టాడు, రాష్ట్రాన్ని దోసుదన్నాడు, నెట్ట నెలలో ముంచాడు, సర్వనాశనం చేశాడు. ఇంకా ముద్దుల యాత్ర వెళ్తే చెప్పుల యాత్ర అవుతుంది ఎదురు. ఈయన ముద్దుల యాత్ర అన్నాడు అనుకోండి, ప్రజలు చెప్పులతో వస్తారు, మేము యాత్ర చేస్తాను ఈ మీద అని చెప్పి దాడి చేస్తామని. ముద్దుల యాత్ర వర్సెస్ చెప్పుల దాడి యాత్ర అవుద్ది అక్కడికి. ఓకే, అది కాదు ఆయన ఉద్దేశం. మొన్న ఈ మధ్య సమావేశంలో కార్యకర్తలు తన నాయకులంతా తిరగబడి నువ్వు మాకేం చేసావు నిలదీస్తే, ఇక ఆ పాత జగన్ మర్చిపోండి, జనాన్ని ఎత్తి చేతులు పెట్టాం, మనం కావాల్సిన దోచేసుకున్నాం, అది కాదు, కార్యకర్తలు తిరగబడుతున్నారు కాబట్టి ఇప్పుడు కార్యకర్తల కోసం నేను పని చేస్తా, ఈసారి మీరంతా దోసుకోండి, అదే జగన్ 2.0 అన్నాడు. జగన్ 2.0 అవసరంలా 0.5 కూడా పెట్టుకోవచ్చు పేరు, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు 3O కదా, ఆయన మూడోసారి ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు 4O, నాలుగోసారి ముఖ్యమంత్రి. ఈయన 0.5 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అట్ట పెట్టుకుంటే ప్రచారం చేసుకోవచ్చు. ఇవన్నీ కాపీ చేసి మాట్లాడే మాటలు. ఆయన బటన్ నొక్కినా 0.0 పెట్టినా 0.5 పెట్టుకున్నా కాపీ రాయడు. ఆయన చదువుకునే కాలం నుంచి కాపీలు కొట్టడం అలవాటు అయిపోయింది, అదే కొనసాగిస్తున్నాడు. సార్ ఇలా యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక పాప ఫోటో అడిగితే వాళ్ళకి ముద్దులు పెట్టడం రీసెంట్గా చూస్తాం. ఇది చూస్తుంటే మళ్ళీ పాతే నాకు గుర్తొస్తున్నాయి సార్. మళ్ళీ అలాగా ముద్దుల యాత్ర ప్రారంభించినట్లేనా అని అనిపిస్తుంది. అదంతా స్క్రిప్టెడ్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్తే మీకు ముద్దు పెట్టాడు, మీరు నెత్తి మీద చేపెట్టాడు, మిమ్మల్ని శుభ్రంగా తీసుకొని స్నానం చేయించి ఆయన మళ్ళీ ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా రెడీ చేసి తీసుకొచ్చి అట్లా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ ఫాల్తు మాటలు, ఫాల్తు పనులండి వాళ్ళని. అన్నీ చేసింది చెప్పడు, చెప్పింది చేయడు. జగన్ రెడ్డి పద్ధతి ఏంటంటే ఆయన ఏదైతే పబ్లిక్గా మాడతాడో ఏది చేయడు, ఏదైతే చెప్పడో అది చేస్తాడు. చెప్పంది ఏంటి, దోచుకోవటం. చెప్పి దోచుకుంటే ఊరుకోరు కదా, అందుకని దోచుకుంటూ ఉంటాడు. కులాల కుంపట్లు, మత చిచ్చులు, ప్రాంతీయ విభేదాలు, ఆ 3 సృష్టిస్తా ఆయన గేమ్ ఆడుకుంటా ప్రజలను మభ్యపరుస్తా ఆయన దోచుకుంటూ ఉంటాడు. ఈ ముద్దుల యాత్రలు, పాదయాత్రలు, పాదయాత్ర అంటారు దాన్ని, క్యాట్ వాక్ అంటారు దాన్ని. మీకు ర్యాంప్ మీద క్యాట్ వాక్లు చేస్తారు కదా ఆడపిల్లలు, పెద్ద పెద్ద చెప్పులు వేసుకుని, అట్లా క్యాట్ వాక్ చేశాడు దాన్ని. పాదయాత్ర అంటారు, క్యాట్ వాక్. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఊరు మీద కారు మీద దిగటం, ఆ ఊళ్ళో గంట 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు గంట నడిచేవాడు, ముద్దులు పెట్టుకుంటూ ఆశీర్వచనలు ఇచ్చుకుంటా ఒక పద్ధతిగా. స్క్రిప్టెడ్ అంతా అది పాదయాత్ర కాదు, క్యాట్ వాక్. సార్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర అయితే చేశారు. అప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రజల దగ్గర నుంచి. మళ్ళీ ఇప్పుడు చేస్తే అటువంటి రెస్పాన్స్ వస్తుంది అంటారా? ఎంత మళ్ళీ ముద్దులు పెట్టినా ముద్దుల యాత్ర, పాదయాత్ర మొదలు పెడితే ప్రజలు చెప్పుల యాత్ర చేస్తారు. జగన్ మీద చెప్పులతో దాడి చేస్తారు. రమ్మనండి. ఇప్పుడు నువ్వు ముద్దుల యాత్ర చేసావు, ముఖ్యమంత్రి అయ్యావు, ముద్దుల యాత్ర క్యాట్ వాకే, మీరు పాదయాత్ర అనబాకండి, అసహ్యంగా ఉంటుంది. ఆ పదానికి కూడా అవమానం అనమాట. జగన్ రెడ్డి పాదయాత్ర అంటే ఆ పాదయాత్ర పదాన్ని మనం అవమానించినట్టు. క్యాట్ వాక్ అది. నువ్వు 3 కిలోమీటర్ల గంట నడిస్తే చిన్న పసిపిల్లలు పాక్కుంటూ వెళ్ళిపోతారు ఈ లోపు. ఆ స్క్రిప్టెడ్ అంతా జనాన్ని పోగు చేసుకోవటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ముద్దులు పెట్టుకుంటే ఆశీర్వదించుకుంటే వెళ్ళటం, అది క్యాట్ వాక్ అంటే. పాదయాత్ర ఎట్ట అవుతుంది అది? నువ్వు లోకేష్ గారికి మళ్ళీ కుప్పంలో మొదలుపెట్టి ఆయన ఎక్కడే దాపాడు, దాన్ని పాదయాత్ర అంటారు. వారానికి 4 రోజులు యాత్ర చేసి శుక్రవారం కోర్టు వంకతో పారిపోయి మళ్ళీ సోమవారం వస్తే పాదయాత్ర అంటారా? మరి వాళ్ళంటాడు పాదయాత్ర అయిపోయినాక మళ్ళీ కోర్టు వాయిదాలకు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా. అప్పుడు రెస్ట్ తీసుకుంటాక కోర్టుకు వెళ్ళాడు, తర్వాత ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, కోర్టుకు వెళ్ళలేదు అంటాడు. అది ఎట్లా అవుతుంది? అది పాదయాత్ర కాదు, క్యాట్ వాక్ అని. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇదండి, జగన్ గారు మళ్ళీ ముద్దుల యాత్రకి వెళ్తే జనం అయితే చెప్పులు దాడి చేస్తారు అని రామబ్రహ్మం గారు అయితే అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.